2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజున మీకు సండే స్పెషల్ వీడియో నేను చేస్తాను కదా రెగ్యులర్గా. అండ్ ఈరోజు కొన్ని సర్ప్రైజింగ్ విషయాలు తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ సర్ప్రైజ్ మీకు చాలా హెల్ప్ అవ్వబోతుంది. ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఓపెన్ సీక్రెట్. సో ఓపెన్ సీక్రెట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే రాబోయే వారంలో ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజున మార్కెట్స్ మీకు ఓపెన్ అవుతాయి, నెక్స్ట్ ఫ్రైడే వరకు ఉంటుంది. సో ఇక్కడ ఏం జరగబోతుంది అంటే ఈ వారం చాలా క్రూషియల్ అనమాట మన భారతీయులందరికీ కూడా, స్పెషల్లీ గోల్డ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఆర్ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్లో గోల్డ్ ట్రేడర్స్కి అందరికీ కూడా. మీకు ఏదైనా ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయా, లేదంటే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయా, అంటే మీరు లాంగ్ అంటే కొనుక్కొని పెట్టుకున్నారా ఫ్యూచర్స్లో, ఆర్ స్పాట్ మార్కెట్లో గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కొని పెట్టుకున్నారా, ఆర్ లేదంటే ఫ్యూచర్స్ మార్కెట్లో మీరు ఆల్రెడీ బాగా పెరిగినప్పుడు అమ్ముకొని కూర్చున్నారా, సో దట్ ఇంకా కిందికి వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో. సో మీ అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఈ సండే స్పెషల్ వీడియో. సో దాట్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది ఈ వీడియో మీకు రాబోయే వారం కోసం. సో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 5 మినిట్స్ చార్ట్లో చూసుకుంటే బై సిగ్నల్ ఇచ్చింది. అవర్లీ చార్ట్లో చూసుకుంటే అంటే 9 నుంచి 10 గంటల మధ్యలో ఒక 1 అవర్ చార్ట్ అవుతుంది కదా. సో అలా ప్రతి గంటకు ఒకసారి చూసుకుంటే గత వారంలో ఫ్రైడే రోజు వరకు చూసుకుంటే మీకు సెల్ సిగ్నల్ ఇచ్చింది అవర్లీలో. అండ్ మొత్తం రోజు సిగ్నల్ చూసుకుంటే గత వారంలో శుక్రవారం రోజున మనం చూసుకుంటే బై ఇచ్చింది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే మీకు ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్లోనేమో మీకు బై ఇస్తుంది, కొంచెం ఒక 1 డే కైండ్ ఆఫ్ మీడియం టర్మ్లో చూసుకుంటే ఇక్కడ మీకు బై ఇస్తుంది, కానీ ఇక్కడ మీకు మాత్రం 1 అవర్స్లో సిగ్నల్ సెల్ ఇస్తుంది. ఎందుకలా చూపిస్తా. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ మూవింగ్ యావరేజెస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అయినా ఆర్ ఈవెన్ కమోడిటీ మార్కెట్ అయినా, అందులో గోల్డే అయినా ఖచ్చితంగా మీకు మూవింగ్ యావరేజెస్ చాలా పనికి వస్తాయి. అది 5 మినిట్స్, 1 అవర్, 1 డే అండ్ 1 వీక్లో. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీకు మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. మూవింగ్ యావరేజ్ 20 డేస్, మూవింగ్ యావరేజ్ 50 డేస్ అండ్ మూవింగ్ యావరేజ్ 100 డేస్. ఈ స్క్రీన్ని మీరు పాజ్ చేసుకొని మీరు నోట్ చేసుకోండి, సో దట్ మీకు నెక్స్ట్ వీక్లో బాగా పనికి వస్తాయి లెవెల్స్ మండే నుంచి. సో ఇక్కడ మనం చూద్దాము. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గోల్డ్ పీరియాడికల్ హై, లో అండ్ యావరేజ్ చూసుకుంటే గత ఒక వారంలో ఎలా ఉండింది యావరేజ్ అంటే 1,715 రూపాయలు ఇక్కడ యావరేజ్ క్లోజింగ్ అనమాట. ఒక నెల ముందు చూసుకుంటే 99,545 రూపాయలు. అది ఎగ్జాక్ట్లీ మీకు ఒక 3 నెలల ముందు చూసుకుంటే 97,843 రూపాయలు. అండ్ 6 నెలల ముందు చూసుకుంటే క్లోజింగ్ దాదాపు 94,307 వచ్చింది. ఇది యావరేజ్ క్లోజింగ్ ప్రైసెస్ అనమాట. ఇది మనం ఎందుకు చూస్తున్నామంటే ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది మీకు బంగారం ధరలో కనిపిస్తుంది. అంటే 94, 97, 99 అండ్ 1 lakh. సో అంటే ఇంక్రిమెంటల్గా స్లోగా ప్రతి 6 నెలలు కానివ్వండి, 3 నెలలు కానివ్వండి, 6 నెలలు కానివ్వండి, ఆర్ ఈవెన్ వారాన్ని కానివ్వండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, మనకి ఎలాగైతే గోల్డ్ ప్రైసెస్ మాత్రం ఇంక్రిమెంటల్ గ్రోత్ మాత్రం కనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి సెల్లింగ్ కూడా మనకుంది. ఆ విషయం మీరు గమనించాలి. అంటే ఒకసారి ఈ లెవెల్స్ని బ్రేక్ అయ్యేసి డౌన్ సైడ్లోకి వస్తే గోల్డ్ ఎక్కడ వరకు పడచ్చు, మీకు చార్ట్స్లో ఫెబనాకీ రిట్రేస్మెంట్ ఏదైతే టూల్ ఉందో మనకు చాలా క్లారిటీ ఇస్తుంది. అందులో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ మొత్తం ఎంటైర్ చార్ట్, ఇది ఒక 5 మినిట్స్ చార్ట్ అనమాట. ఇది ఒక 5 మినిట్స్, ప్రతి 5 నిమిషాలకు ఒక బార్ వచ్చే చార్ట్ ఇది. సో నేనేం చేశానంటే ఈ కార్నర్లో నుంచి మీకు ఇది డ్రా చేశాను, ఫెబనాకీ రిట్రేస్మెంట్ టూల్. ఈ ఏరియాని మనము పూర్తిగా కింద డార్క్ రెడ్ ఏదైతే ఉందో దీన్ని ఓవర్ సోల్డ్ జోన్ అని అంటాము. అండ్ ఏదైతే పైన మనకు బ్లూ కలర్లో కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్ బాట్ జోన్. సో ఇక్కడ నుంచి మనకి ఈ జోన్ ఏదైతే ఉందో లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ఏరియా, ఇది న్యూట్రల్ జోన్ అంటారనమాట. సో ఈ న్యూట్రల్ జోన్ మధ్యలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే గోడ మీద పిల్లి లాంటిది అనమాట బంగారం. అప్పుడు అటువైపు పోతుందా లేదంటే ఇటువైపు పోతుందా అన్న విషయం మనకు తెలియదు. కాబట్టి ఈ రేంజెస్లో ఉన్నప్పుడు బంగారం ఎప్పుడు కూడా మీరు ట్రేడ్ చేయకండి. ఒకవేళ ట్రేడ్ చేశారు అంటే మాత్రం ఇరుక్కుంటారు. ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది అనుకోండి కొనుక్కోవచ్చు మనకు, అండ్ ఒకవేళ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళింది అనుకోండి అక్కడ నుంచి అమ్ముకోవచ్చు, కిందికి వస్తుంది. ఇది మీకు నేర్చుకోవడం కోసం మాత్రమే. గుడ్డిగా ఎప్పుడు కూడా సగం నాలెడ్జ్తో రాంగ్ ఇన్ఫర్మేషన్తో ముందుకెళ్ళకండి, డబ్బులు పోతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. నా మీ అందరికీ కూడా
వారంలో ఎగ్జాక్ట్లీ గత వారంలో ఎలా ఉండింది గ్రీడ్ అండ్ ఫియర్ ఇండెక్స్. నేను మీకు శనివారం వీడియోలో ఈ మాట చెప్పాను, మీకు ప్రామిస్ చేశాను ఆదివారం వీడియోలో చూపిస్తానని. ఎందుకంటే ఈ వీకెండ్ వీడియోస్ మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి, పూర్తి నాలెడ్జ్ని ఇస్తాయి, సో దట్ నెక్స్ట్ వారానికి మనం ప్రిపేర్ అవుతాం. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ మీకు ఫియర్ అండ్ గ్రీడ్లో చూసుకుంటే, ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఫర్ గోల్డ్లో చూసుకుంటే 57 ఉంది. దీనికి అర్థం ఏంటంటే ఒకవేళ మీకు ఈ గ్రీడ్ అనే జోన్లో లేదంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనే జోన్లో ఒకవేళ ఈ ముళ్ళు ఒకవేళ వచ్చిందనుకోండి, చాలా ఎక్కువగా పెరిగింది ఆర్ లేదంటే చాలా ఎక్కువగా పడిపోయింది, దానికి అర్థం అదనమాట. సో ఇక్కడ చాలా మంది కొనడానికి చూస్తున్నారు, ఇక్కడ ఏంటంటే చాలా మంది అమ్మడానికి చూస్తున్నారు, దానికి అర్థం అది. సో న్యూట్రల్లో ఉందనుకోండి, అంటే గోల్డ్ బయర్స్ కానివ్వండి, గోల్డ్ సెల్లర్స్ కానివ్వండి, ట్రేడర్స్ కూడా కానివ్వండి, వీళ్ళందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొనాలా అమ్మాలా, ఇంతకు ఏం చేయాలి, గోల్డ్ ఎక్కడికి వెళ్ళబోతుంది అంటే మీకు ఒక క్లారిటీని ఇచ్చేది ఈ చార్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ చార్ట్ మీకు చాలా పనికి వస్తుంది అనమాట. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి జూలై 29 రోజున 59 ఉండింది, అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకు ఆగస్ట్ 11 రోజున 58. అంటే ఈ సపోర్ట్ని కూడా దిగిపోయేసి కిందికి వచ్చేసింది బంగారం. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసుకుంటే 75 వరకు వెళ్ళిందండి పాయింట్స్ చూసుకుంటే, అంటే చాలా ఎక్కువగా గ్రీడ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పడిపోయింది. నౌ పీపుల్ ఆర్ జస్ట్ వాచింగ్ అనమాట, అందరూ ఆలోచిస్తున్నారు ఎక్కువగా కొనాలా ఎక్కువగా అమ్మాలా. అది మీకు మండే రోజున క్లారిటీ వస్తుంది, ఆ విషయం నేను మీకు మండే క్లియర్ చేస్తాను. కానీ ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే తప్పకుండా కాల్ చేయండి, ఎందుకంటే ఆదివారం ఛాన్స్ పోయిందనుకోండి మళ్ళీ మీకు మండే రోజున మీరు సఫర్ అవుతారు. హాఫ్ నాలెడ్జ్ చేయకండి, డబ్బులు పోతాయి. సో కాబట్టి ఈ రోజే కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోండి నా నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.